హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తీవ్ర తుఫానుగా మారనుంది. తెలుగు రాష్ట్రాలకి కుండపోత వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నవంబర్ 20 నుంచి 25 వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ, కోస్తా భాగాల్లో అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ప్రాంతాల వారీగా తిరుపతి, చిత్తూరు, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, అన్నమయ్య, సత్యసాయి, తిరుపతి భాగాల్లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు ఇవాళ రేపు కూడా కొనసాగుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ వర్షాలు విస్తరించాయి. దాదాపుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నవంబర్ 23 వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక కోస్తా తీర భాగాలకు వెళ్లే కొద్దీ వర్షాలు కొంతమేర తగ్గుముఖం పడతాయి. నవంబర్ 22, 23, 24 తేదీలో గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత వర్షాలు మరింతగా పెరుగుతాయి. ఈ అల్పపీడనం తుఫానుగా మారితే ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాలకి రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది వాతావరణ కేంద్రం. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ చలి తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరుగుతుంది. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షాలు ఉంటాయి రానున్నటువంటి 3 రోజుల్లో. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.